రండి మనం ప్రభు బల దగ్గరికి వచ్చే ముందు ప్రార్థన చేస్తాం. Before we approach the table, let us pray. పరిశుద్ధులు మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, సర్వకృపలకు నిధిగమానాయన, యుగ యుగం సజీవుడా, సింహాసనాశ్రయుడా, ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు అయిన నీవు మానవాళైన మమ్మల్ని ప్రేమించట్లు చూపించిన నీ అపారమైన ప్రేమకే స్తోత్రాలు, నీ కృపకే స్తోత్రాలు. మానవుని దర్శించుడికై, నీ పావన రక్తాన్ని కార్చుడికై నరమాత్రులైన స్తోత్రాలు. మా ప్రభా నీవే మనిషి ఆకారంలోకి వచ్చి ప్రభా మా నిమిత్తమై తండ్రి నీవే రక్తమాంసాల పాలుభాగస్తుడివై విమోచించుడికై, క్షమించుడికై, కడుగుటికై, కృప చూపించుడికై, నీతో సమాలుగా చేసుకునే నిమిత్తమై, నీ పరమ ఐశ్వర్యం మంది కుమరించిన నిమిత్తమై ఎన్ని ఏర్పాటు చేసావు తండ్రి. ఇవన్నీ తలంచినప్పుడు ఇది మా జ్ఞానానికి మించినది, మా ఊహకు మించినది. పరిశుద్ధ ఆలయంలో ఈ రీతిగా పరిశుద్ధ దేవుని ఆరాధించుడికై అందరము ఒక్క ఆత్మతో సత్యముతో ఆరాధించగా ఇచ్చిన ప్రేరణ వీటన్నిటికై నేను స్తుతించి ఘనపరిచి కొని ఆడుతున్నాం తండ్రి. మరలా తండ్రి నీ బలచుడు చేరుతుంటుండగా తండ్రి మా ప్రభువారు మా నిమిత్తమై విరగొట్టబడినటువంటి శరీరానికి గుర్తుగా, చిందించిన నిబంధన రక్తానికి గుర్తుగా దాన్ని ఉంచినటువంటి ఇక తండ్రి ప్రేమ చిహ్నాలకై స్తోత్రాలు. అందులో పాల్గొంటుండగా 4 మాటలు ధ్యానించుకున్నట్టుండగా కృప దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు మాకు కాదువా, మాకు కాదు, నీ ఘననామానికి కీర్తి మహిమాస్తుతి ఆరోపించుకో. మా ఇద్దరికి కావాల్సినటువంటి నీ సహాయము, నీ కృప మెండుకు దయచేయమని అవి దాసుడిని నాకు కావాల్సిన జ్ఞాపక శక్తి, జ్ఞానము, సమయస్ఫూర్తి మెండుకు దయచేయమని నీ ప్రజలు వింటూ ఉంటుండగా వాళ్ళకు అవసరమైనవి అక్కడితో కూడినవి వాళ్ళు కూడా అనుభవించుడికై, నిజంగా సమీపంగా తీసుకుని వచ్చుడికై, సరి చేసుకున్నట్టుకై కావాల్సిన కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరం అంటాడు, పెళ్లి కుమార్తె అంటాడు, సంఘానికి పేరు పెట్టాడు, తన శరీరం అంటాడు, తన గృహం అంటాడు, తర్వాత పెళ్లి కుమార్తె అంటాడు. చాలా సంగతులు సంఘానికి పేరు పెడుతూ వచ్చాడు. When we go through the word of God, the Bible, the Lord Jesus Christ has given many names to the church, that is his bride, and also like that so many names, even his body, many names he has given unto the church. ఆయన బాడీ గురించి కొంచెం చూసుకుంటాం. We are going to see a little bit about his body. 1 Corinthians 12 అధ్యాయం chapter 12. 12వ వచనం 1 Corinthians 12:12. చదువుకుంటామా? All of us. For as the body is one and has many members, and all the members of that one body, being many, are one body, so also is Christ. క్రీస్తు ఉన్నాడు. 27 కూడా చదువుకుంటాం. 27 also. అటువలే మీరు Now we క్రీస్తు are the యొక్క body of శరీరమై Christ ఉండి and members వేరువేరుగా in particular. ఉన్నారు కనుక వేరువేరు అవయవాలు కలిగి ఉన్నటువంటి ఒక్క శరీరముగా ఉన్నాం. క్రీస్తు అలా ఉన్నాడు. See, Lord Jesus Christ is the head, we are the body, being many members. కనుక ఈ యొక్క శరీరము పరిశుద్ధాత్మ దేవుడే ఈ శరీరంలో అవయవాలన్నీ అమర్చుతూ ఉన్నాడు. The Holy Spirit, he is only putting each member in its place in the body. పరిశుద్ధాత్మగా శ్లాఘి తెచ్చాడు. God has given that privilege, that duty to the Holy Spirit. ఇందులో మనం గమనిస్తూ వచ్చామంటే రండి 12వ వచనము చదువుకుంటాం. Verse 12. అందుకే చదువుకుంటామా? All of us. ఎలాగో For as the శరీరము body is ఏకమైనను one and hath అనేకమైన many అవయవములు members, కలిగి ఉన్నదో, all the members of శరీరం that యొక్క one body అవయవములన్నీ being many అనేకమైనను are one body, ఒక్క so శరీరములో also is అలాగే Christ. క్రీస్తు ఉన్నాడు. కనుక 13వ వచనము Verse 13. ఎలాగనగా For by one Spirit యూదులమైన, are we all baptized గ్రీసులమైన, into one దాసులమైన, body, స్వతంత్రులమైన whether we Jews or మనమందరము Gentiles, whether we ఒక్క bond or శరీరంలోనికి free, ఒక్క and ఆత్మ have యందే been all made to బాప్తిసం drink పొందిమి, into మనమందరము one Spirit. ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. దీంట్లో భేదోపనాం లేదు. యూదులని, గ్రీసు దేశులని, తర్వాత దాసులని, స్వతంత్రులని, ఈ భేదాయం లేవు. There are no differences in this body. There is no Jew, there is no Gentile, no bond, no free. All are made one. అంతేకాదు, Not only that, ఆ శరీరంలోనికి మనము ఒక్క ఆత్మ ద్వారా బాప్తిసం పొందుతుంది, మనమందరం ఒక్క ఆత్మని పానం చేసిన వారమైతే. for by one Spirit we are all baptized into one body, and we all are made to drink into one Spirit. తెలుగులో మనం చూసామంటే 1 కొరింథీ
ఈ 12వ అధ్యాయం 13వ వచనము ఇక్కడ 1 అనేసాడు. ఆ శరీరములోనికి అన్నప్పుడు శరీరంలో ఉండుటకు, శరీరముగా ఉండుటకు. So, in verse 13, we are all baptized into one body, not only into one body, to be one body. అది ఇంపార్టెంట్. That is very important. కనుక ఇక్కడ మనకు తేడా వస్తుంది. Here we are having the difference. ఎందుకంటే కన్నా ఒక్క బాడీగా మనం ఉంటేనే తప్ప ఒక్క శరీరంలో మనం ఉండేవాళ్ళం కావు. If you are not one body, you cannot be a part of that body. కనుక ఆ బాడీలో మనం పాల్గొనడానికి వచ్చాం. We have come to this place to participate in that body. దేవుడు స్తోత్రం. ఈ కరోనా వచ్చిన కాని చేత ఇంట్లోనే ఉండి ఇప్పుడు అందరముగా అందరూ వింటున్నాము. We praise the Lord because of corona. We are all staying in the house and the whole family is hearing the word of God. ఈ దినాల్లో బట్టి కొంతమంది మారుమనసు పొందిన వాళ్ళు కూడా మారుమనసు పొంది ఉంటారు. Not only that, some of the people they are born again during this coronavirus days. దేవుని స్తోత్రము. We praise God for that. నేనేమనుకుంటా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదన్నారు. ఆ ఇంటి వాళ్ళు ఇంకా ఎవరో రక్షించబడలేదో వాళ్ళందరినీ పోలీసులు తన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని మారుమనసు ఇస్తున్నాడు. What I feel is, yes, Lord Jesus Christ came to the world so that we and our whole family to be born again. But in some of the families, some of the members are not born again. That's why God brought coronavirus, and also God kept the policemen also in the street. And if you go out, they are bringing by beating us into the house, and all together we are hearing. ఇటీవల విన్నాను, ఒక కుర్రోడు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయడంట. అట్లాంటి వాడు వాళ్ళ తన్ని లోపలికి పంపిస్తే గంట సేపు ప్రార్థన చేశాడు. So recently I have heard that one boy is there, he never used to pray even for 5 minutes. And the police fellow has lathi charged him and brought him to his house, and he started praying for 1 hour, not 5 minutes. 18వ వచనం చదువుకుంటామా? Verse 18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. తన చిత్త ప్రకారం ఉంచాడు. As it has pleased him. ఒకరిని చేయిగా చేశాడు, ఒకరు కాలుగా చేశాడు, ఒకరి చెవిగా చేశాడు, ఒకరు నోరుగా చేశాడు, ఒకరు కళ్ళుగా చేశాడు. God has made one person as a hand, one as a leg, one as an ear, one as a eye, one as a mouth. కనుక శరీరంలో అంతా ఐక్యత, సమాధానము, సంతోషము ఇవన్నీ ఉన్నట్లుగా మన శరీరంతోనే పోల్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. So that there must be unity and joy in the body. So that's why God is comparing us with the body and its members, and He is speaking. ఇక్కడ మనం గమనించామంటే గన Can we see? 15, 17 వచనాలు, 15 and 17 verses. అక్కడ చూడండి, చదువుకుంటాం. If నేను the చెయ్యి foot కాను shall కనుక say, because శరీరంలో I am not కానని the hand, పాదం I am చెప్పినంత not of the మాత్రమున body, శరీరంలో is it కాకపోలేదు. therefore not of the body? కన్ను కాను కనుక నీ శరీరంలో కానని చెవి చెప్పినంత And మాత్రమున if the ear shall శరీరంలో say, because I am కాకపోలేదు. not the eye, I am not the body. శరీరం అంతా కన్ను If అయితే the whole ఎక్కడ? body were an అంతా eye, అయితే where were the వాసన hearing? ఎక్కడ? If the whole అయితే body were hearing, దేవుడు where is the అవయవంలో smelling? దాన్ని తన చిత్త ప్రకారం ఉంచాడు. కనుక ఇక్కడ కాను అనే మాట లేదు. See, no member can say that I am not so and so. నేను కన్ను కానులే, I am not an eye. నేను చెవు కానులే I am not an ear. అని అనుకోవడం లేదు. You should not think like that. అన్ని కూడా సమానంగా అవసరమే. All are equally needful. శరీరం అంతా కన్ను అయితే ఇంకా వినేది ఎక్కడ? శరీరం అంతా వినేది అయితే కదా నువ్వు చూసేది ఎక్కడ? See, if the whole body is eye, where is the question of hearing? If the whole body is eye, where is the question of smelling? 20-21 చదువుకుంటామా? Verses 20 and 21. గనుక కన్ను But now చేతితో are there many నువ్వు నాకు members, అక్కర్లేదని one చెప్పజాలదు, body, తల and I పాదములతో cannot మీరు say నాకు unto the అక్కర్లేదని hand, I have no need of చెప్పజాలదు. thee, nor again the head unto the feet, I have no need of you. ఇక్కడ గమనించామంటే ఏమంటాడు? కనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పజాలదు, Nor again the head to the feet, I have no need of you. ఇక్కడ గమనించామంటే శిరస్సు అంటే ప్రభుని యేసుక్రీస్తు వారితో పోల్చుకుంటే See, ప్రభుని యేసుక్రీస్తు వారే అంటే శిరస్సుగా పాదాలతో నువ్వు నాకు అక్కర్లేదు పోవాడంట. we all know that the head is Lord Jesus Christ. Now being the head is not telling that I don't need you to the feet. So Lord Jesus Christ is not telling even to the member who is like a feet, I am not in need of you. He can never tell. కనుక ముఖానికైతే ఎంత పౌడర్ రాసుకుంటాం, ఎంత స్నోలు వేసుకుంటాం, ఇంకా ఎన్నెన్నో రుద్దుకుంటామని. We all apply so many cosmetics, so many powders, paste, all these things to the face. కాళ్ళకి We will not apply anything to our feet, isn't it? కాళ్ళను కడుపుకోవడానికి కూడా ఒక కాలు మీద ఒక కాలు వేసి రుద్ది. Even to wash our feet, we will not use the hand. With one foot, we will be washing the other foot. అంత నీచమైంది. See, they are so mean parts. కనుక దాన్ని కూడా ప్రభుత్వం తృణీకరించాడంట. God is not going to despise. I am not in need of you. He will never say even to the feet. కనుకని భక్ష్యం గారు అన్నాడు, ఆల్ ఆర్
ఈక్వలీ ప్రెషియస్. అందుచేతనే సౌడ్ బత్ సింగ్ గారు అన్నారు కదా, అందరూ సరి సమానంగా ప్రశస్తమైన వారు, అందరూ సరి సమానమే. ఆ ప్రత్యక్షత ఆ దైవజనునికి ఇచ్చాడు. God has given that revelation to that man of God. ఆల్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. అందరూ కూడా సరి సమానముగా అదే రీతిలో ప్రాముఖ్యమైన వారు. ఆల్ ఆర్ ఈక్వలీ నెసెసరీ. అందరూ కూడా సరి సమానంగా అదే రీతిలో అవసరమైన వారు. ఆయన సమాధి మీద రాసి పెట్టారు అని. All these things are written as an epitaph on his tomb. ఆ మనుషునికి ఆ గొప్పదైన ప్రత్యక్షత ఇచ్చాడు. God has given such a wonderful revelation to the man of God. అందుకని అక్కర్లేదు అనే మాట ఈ శరీరంలో లేదు. I am not in need of you, no member in the body can say. 22వ వచనం. 22nd. అంతేకాదు much more those members of the body which మరి seems to be more బలహీనంగా feeble కనబడదు are మరి necessary. అవసరమే. ఏది బలహీనంగా ఉందో అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Some of the members they look so feeble yet they are necessary. కొన్ని లక్ష్మీగారు ఒకసారి చెప్తూ వచ్చాడు, ఈ చెవి వెనకాల కొన్ని గ్రంథులు ఉన్నాయంట. See, some cells are there behind the ear. Brother Bhagat Singh sometime back he told. ఇవి గాన సరిగా లేకపోతే వాడు బ్యాలెన్స్ లో నడవలేడంట. See, these cells which are behind the ear, if they are not properly placed, he cannot walk in a balanced way. అది కానీ సరిగా పని చేయకపోతే గాన ఇంకా జాన్ విక్టర్ నీతో మాట్లాడదా, విక్టర్ నాతో మాట్లాడుతుందా. Suppose if these cells are not properly placed, there won't be any balance in the body. Though you are talking to somebody here, you will be looking like this, it will be moving. అలా అయిపోతుంది. It will be like that. కనుక ప్రతి చిన్న అవయం కూడా చాలా ఇంపార్టెంట్. Every feeble member of the body is very important. దాంట్లో అక్కర్లేని చెత్త చెదారం అంటూ ఏం లేదు. There is no part which is useless. అంతేకాకుండా Not only that, వివాదము లేదు. there is no schism. There is no schism in the body. రండి 24 వచ్చిన చదువుకుంటాం. Verse 24. సుందరమైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరంలో వివాదం లేక ఆమె ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరం అమర్చున్నాడు అంటాడు. వివాదం లేదు. There is no schism in the body. నో ఫైటింగ్. No fighting. కనుక ఈ చేయి గిచ్చేది పెడు చూసావా. See, have you ever seen one hand pinching the other hand? ఈ కాలు తనుకొని చూసావా ఇప్పుడు. Have you ever seen this leg beating against the other leg? కాదు కదా. No, never. కనుక అట్లాంటి పని చేస్తూ ఉంటే ఉంటారు. If somebody is doing like that, what we will say? వాడిని బుర్ర పని చేయటం లేదు. He is a mental fellow, we will say. కనుక మనం కూడా అలా చేసామంటే గన శిరస్సు అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన ఇంకా మనం ఏం చెప్పాలో అర్థం కాలే. So if we are behaving like that, being the head Lord Jesus Christ, see, he doesn't know what to tell to these members. కనుక ఇప్పుడు వాడు పిచ్చోడినట్టు మేము ఇప్పుడు వారిని పిచ్చోడు అనలేము కదా. See, the fellow who is beating his own legs, we are calling him as a mental fellow, mad fellow, but we cannot call Lord Jesus Christ as a mad person. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోకి వచ్చాం మనం. We have come into the body of Lord Jesus. ఈ శరీరంలో జాతులు, కులాలు, భాషలు, గోత్రాలు, మతము ఏం లేవు. So in this body there is no color, there is no creed, there is no caste, there is no regional, no linguistic differences. 1 Corinthians 1 అధ్యాయం 1 అధ్యాయం 1st chapter. 1 అధ్యాయం 1 Corinthians 1st chapter 10వ వచనం నుండి verse 10 onwards. All of us. Now I beseech you, brethren, by the name of our Lord Jesus Christ, that ye all speak the same thing, కక్షలు లేక that there ఏక be no మనసుతోను divisions ఏక among you, తాత్పర్యంతోను but that మీరు ye be సన్నతులై perfectly ఉండవలెనని joined together in యేసుక్రీస్తు the పేరిట same నేను mind and in the వేడుకొనుచున్నాను. same judgment. నా సోదరులారా, For it hath been మీలో declared unto కలహములు me, కలవని my మిమ్మల్ని brethren, గురించి క్లోయ by ఇంటి them వారి which వలన are of the house of నాకు Chloe, తెలియవచ్చును. that there మీలో are ఒకడు contentions among you. నేను Now పౌలు this వాడును, I say, that ఒకడు every నేను one of you అపోలో say, వాడును, I am of మరొకడు Paul, ఇంకే- I am of Apollos, I am of Cephas, and I am of Christ. క్రీస్తు Is విభజింపబడినాడా? Christ divided? కానీ చూసి ఎట్లుంది. కనుక అందరూ ఒకటే. All are one. కనుక అందరూ ఒకే శరీరంలో ఉండారు. All are in the same body. నేను పౌలు వాడిని, ఇంకోటి అపోలో వాడిని, ఇంకోటి క్రీస్తు వాడిని, కేఫా వాడిని లేదు. There is no difference. Nobody can say I am of Paul or Apollos or Cephas or Christ. రోమిలు రాసిన పత్రిక Book of Romans 12వ అధ్యాయం chapter 12 10వ వచనం. verse 10. Romans 12:10. చూడండి. All of us please. 12:10. Be kindly affectioned one to another with brotherly love, in honor preferring one another. సౌర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. Be kindly affectioned one to another with brotherly love, in honor preferring one another. కనుక ప్రేమగా లేకపోతే అంత వ్యర్థమే. If that love is not there, everything is vain.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలా జీవించాడు తెలుసునా? Do you know how Lord Jesus Christ lived? రోమా 15 Romans 15th chapter. మొదటి 3 వచనాలు. First 3 verses. చదువుకుంటామా? All of us. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు The reproaches of them that reproached them fell on me. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు. Even Christ pleased not himself. అని ఈ లోకంలో ఎప్పుడు కూడా నవ్వినట్లు కనబడలే. See, Lord Jesus Christ, he never laughed in this world. ఎక్కడైనా నవ్వాడా? Has he laughed anywhere? మనకు నవ్వించిన నిమిత్తమై, మన ఆనందింపజే నిమిత్తమై, మన సంతోషపరచే నిమిత్తమై దరిద్రుడిపోయాడు. To give us that laughter, to give us that smile, to give us that richness, he became poor. కనుక తను తాను సంతోషపరచుకోలేదు. He never pleased himself. కనుక ఆ బలదరికి మనం వస్తున్నాం. To such a table we are coming. ప్రభా నిన్ను సంతోషపరచుకోలేదు. Lord, you have not pleased thyself. అందుకని మేము కూడా ఎలా ఉండాలి? And how we must be? రోమా 14 Romans 14 18 verse 18. చదువుకుంటామా? All of us. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టమైన మనుషుల దృష్టికి ఉన్నాడు. 19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగజే వాటిని ఆసక్తితో అనుసరిస్తాము. కనుక అది మనకు కావాల్సింది. అందరినీ క్షేమాభివృద్ధిగా తీసుకొచ్చాడుగా. See, God has brought us, he edified everyone. సమాధాన స్థితిలో తీసుకొచ్చాడుగా. He made us to have peace. పరస్పరం అట్లా ఉద్దేశంలో తీసుకొని రావాలి. So we also mutually we must strive to bring these qualities. ఎఫెసీయులకు రాసిన పత్రిక Book of Ephesians 4వ అధ్యాయం. Chapter 4. ఎఫెసియన్స్ 4వ అధ్యాయం. Ephesians 4th chapter. మొదటి 2 వచనాలు. First 2 verses. చదువుకుంటామా? కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో సహించు. ఆత్మ కలిగించే ఐక్యత. This is the unity of the spirit, verse 3 in English. కనుక ఈ దినాలు మనం గమనిస్తూ వచ్చామంటే ఈ కరోనాను బట్టి ఇంట్లోనే ఉంటున్నాము. ఇంట్లో ఐక్యత ఉంది అని. See, nowadays when we see because of the corona we are staying in our houses, is there unity within the house? కనుక మాకు హెబ్రోన్లో ఇన్ని రోజులు ప్రార్థనలో ఉంటున్నామే, మన లోపల ఈ యొక్క ఐక్యత ఉందా, సమాధానం ఉంది? Even in Hebron for so many days we are continually praying. The question is there unity among us? ఈ యొక్క ఐక్యత లేకపోతే ఆత్మ దుఃఖపడుతున్నాడు. If the unity is not there, the spirit is grieved. అంతేకాదు ఆయన ఆరిపోకుండా చూసుకో. We have to see that the spirit is not quenched. ఆత్మదేవుడు ఆ శరీరంలో నిన్ను అమర్చాలని కోరుతున్నాడు కదా. the Holy Spirit, you want to put you in the right place in the body. నీకు వరములు ఇవ్వాలని కోరుతున్నాడు కదా. the Holy Spirit wants to give you the gifts. కనుక అవి నీ ఘనత కొరకు కాదు. They are not for your own glory. నీ యొక్క స్వార్థం కొరకు కాదు. It is not for your selfishness. సంఘ క్షేమం కొరకై. It is for the edification of the church. ఆయన శరీరం యొక్క ఆరోగ్యం కొరకై. Not only that, for the health of his body. కనుక మనం ఏమైనా దానికి ఆరోగ్యం ఏమైనా కలిగిస్తున్నామా లేకపోతే విభజన చేస్తున్నామా? Am I imparting any health to the body or am I dividing the body? పరీక్షించుకో. We have to examine our life. లేకపోతే ఇందులో పాల్గొన్నామంటే కన్నా బలహీనుడైపోతాం, రోగి అయిపోతాం, నిద్రిస్తాం. Without examination, without rectification, if you participate in the table, you will become weak. You will become even you will die. You will become sick. ప్రభా ఇన్ని రోజులు నాకు వాక్యం బోధిస్తూనే ఉంటున్నావు, ఇన్ని రోజులు మేమంతా కలిసి ఉంటున్నాం కానీ మా లోపల ఇంకా విభజన పోలేదు, మా లోపల ఇంకా కక్షలు పోలేదు, పగలు పోలేదు అంటే కదా మనకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు. Lord, all these years, all these days you are preaching unto us, teaching thy word unto us. Though we are, outwardly though we are together, but those divisions are not gone. There is no unity is there. If that were the condition, there is no wretched person than you. అంతేకాదు. Not only that, ఇంకా కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 Corinthians 12వ అధ్యాయం chapter 12 26వ వచనం. verse 26. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవన్నీ దాంతో కూడా శ్రమపడను, ఒక అవయవం గాంత పొందినప్పుడు అవయవాన్ని దాంతో కూడా సంతోషించును. ఒక్క అవయవం శ్రమపడితే అవయవాలన్నీ శ్రమపడతాయి. If one part suffers, all the members will suffer with it. ఎవరైనా బాధపడుతుంటే, if anybody is suffering, ఊరికే బాధపడుతున్నాడు, ఎంతమంది ఏడిపించలే అందుకు ఏడవని.
So many times what we say, see, God has not allowed it without a reason. To how many people he caused trouble, let him suffer, we say. వాడిని దయపెడతామని ఏమాత్రం లేదు. దేవుడు ఎలా వాడిని దర్శిస్తాడో అది ఆలోచించాం మనం. We never think of how God is going to visit him, but we will be happy because he is suffering. కనుక వాడు దుఃఖంలో ఉంటే మనము దుఃఖపడాలి. See, if he is grieving, we also must be grieved. శరీరం అంతా దుఃఖపడుతుంది. The whole body will be sorrowful. నేను చిన్నప్పుడు మా ఇంట్లో తేలు కుడితే మందు ఇస్తారు. See, in our home, when I was a child, if suppose the scorpion bites, they used to give the medicine for that scorpion bite. మా ఇంటికి చాలా మంది అలా వచ్చేవాళ్ళు. So many people who are bitten by the scorpions, they were coming to our house. ఒక యవనస్తుని ఎడ్ల బండిలో వేసుకొచ్చారు. And one young man, he was brought in a bullock cart. తేలు కుట్టినంటే వాడిని పట్టుకోలేకపోతున్నాడు, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు వాడు. He is a very, very strong young man. When the scorpion has bitten him, nobody is able to control him. వాడు నోట్లో మందేసానికి కూడా అవకాశం లేదు, అంత ఎగురుతున్నాడు. So he is jumping in such a way, even it became impossible to put medicine in his mouth. కనుక ఎక్కడ కుట్టిందంటే కాలు కుట్టింది. ఆ కాలు కొట్టి ఎగిరితే పోలే. Where that scorpion has bitten, when we asked, it has bitten at my feet. So if the feet jumps, it is sufficient. Now why the whole body is jumping? కనుక కుట్టింది కాలుకి కానీ మొత్తం ఏడుస్తుంది. So though the scorpion has bitten the foot, yet the whole body is jumping in pain. చూడట్టుంది, ఒక్క స్థలంలో కొట్టింటే హోల్ బాడీ. So in one corner the pain is there, but the whole body is suffering. కనుక ఇది ఒక అవయవం శ్రమ పడితే అందరూ శ్రమ పడాలి. One member suffers, all the members have to suffer. అందరూ దుఃఖపడాలి. All have to be sorrowful. అయ్యో పాపం ఎలా జరిగింది, అయ్యో why this has happened to him. బయట మాత్రం అయ్యో అని చెప్పి లోపల ఇంకోటి అనుకోవద్దు. So many times outside we say అయ్యో, inside praise the Lord. అందుకని నేను లోపల బయట బాగుండవని So అడుగుతాను. that's why many times when Brother Timothy asks anybody, he meets anybody, are you all right inside and outside? This is the question, general question. కనుక కొన్ని అవయాలు ఉన్నాయి, అవి సున్నితమైన అవయాలు. Some members are there, they are very, very sensitive. అవి లోపల ఉన్నాయి, They are inside. అవి కనబడవు, They will not be seen outside. చాలా ప్రాముఖ్యమైనవి. They are very important members. ఊపిరితిత్తులు ఉన్నాయి, Lungs are there, గుండె ఉంది, heart is there, కాలేయం ఉంది, and liver is there, పేగులు ఉన్నాయి, and the intestines are there, మూత్రపిండాలు ఉన్నాయి, and kidneys are there. ఇవన్నీ లోపల ఉంటున్నాయి. All these very sensitive, important organs are inside, they are not seen outside. కనుక లోపల అవయాలు, బయట అవయాలు. There are some members which are seen outside, some are unseen. కనుక మనం కనబడేడు చూస్తూ ఉంటున్నాం. All the time we will be seeing the seen members. కనబడడానికి ఎంత ఘనతో అంత ఘనత ఇస్తూ ఉన్నాం. See, we are giving so much honor and glory to those members who are seen. ఉన్నట్టుండి కింద పడిపోయాడంటే కానీ హాస్పిటల్ తీసుకుపోతే వాడి గుండె సరిగ్గా పనిచేయడం లేదంటే అప్పుడు అర్థమైతే మన గుండె ఉందని. See, suppose while speaking, suppose if we are fallen, suppose if we are taken to the hospital, then they will be testing the heart, then we will understand the importance of the heart. కనుక అంతవరకు మనకు ఏం లోపల ఉండేవి తెలియవు. Till that time we will not bother about the things which are inside. అన్ని ఆరోగ్యం కూడా చక్కగా ఉంది వెళ్ళిపోతున్నాం When అంతే. everything is all right and healthy, hale and healthy, then we are thinking, oh, everything is all right, we are going forward. ఇక మూతికి కానీ ఇది వేసుకోకుండా పోతే కానీ 1000 రూపాయలు జుర్మానా అంటే. And nowadays if you are putting the mask to your mouth, 1000 rupees fine. చూడట్లేదు ఎందుకు, Why? ఇప్పుడు గాలిలో వస్తాండి ఇవన్నీ. Because they are coming in the air. వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు చేపలు, వాళ్ళు బల్లులు, గబిళాలు అవన్నీ తింటే మనం ఎందుకండి చేయగడుకోవాల్సింది అంటున్నారు. Somebody said like that, somebody said like this, China fellow has eaten the lizards and the snakes and we are washing our hands. ఎందుకండి ఇది? Why should we wash our hands? What tinte? దానికి సంబంధం ఏంటి? Where is the relation? కనుక ఇవన్నీ గమనిస్తూ వచ్చామంటే ఎన్నెన్నో మాటలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి. So many things we are hearing. కనుక ఇప్పుడు డాక్టర్లు తిప్పలు పడుతున్నారు. Now doctors are see so many troubles there. కనుక రాత్రనక పగలనక పోలీసు వాళ్ళు తిప్పలు పడుతున్నారు. Day and night the doctors, medical staff and also the security police staff. ఎందుకు ఇదంతా అంటే కన్నా వాడి ప్రాణాలు కాపాడాలని. Why all these things? To save one life. కనుక ఒక్క అవయంగాన శ్రమ పడితే అవయాలన్నీ శ్రమ పడతాయి. Yes, if one member suffers, all the members will suffer. కనుక ఈ తత్వం మన లోపల ఉందా? Are we having this nature? This nature is not there. ఎన్ని వాక్యాలు విన్నాను ప్రభా, నా లోపల ఏం కార్యం జరగలేదే. Lord, I have so many messages, but no work is being carried out in myself. క్షమించయ్యా. Lord, forgive me. మా మధ్యలో ఇంకా కక్షలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, విరుద్ధ భావాలు ఉన్నాయి, జాతి కులము హెచ్చు తగ్గు, ధనమని పేదలని ఇవే ఉన్నాయి. Among us there are so many differences.
so many schisms, so many divisions, even color difference, creed difference, caste difference, regional difference, language difference. All these things are there among us. అందుకని ఆ పాట జ్ఞాపకం వచ్చింది నాకు. That's why I was reminded of that song. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రుడనియు లేదు, ధనికులు దరిద్రుడనియు లేదు, పామరులని జ్ఞానులని లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, యేసు ప్రభువే ప్రభువే సర్వముగా, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ఈ అవయవాలన్నీ కూడాను ఎక్కడెక్కడో అక్కడే పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. The God, the Holy Spirit, has kept each member in its own place. కనుక ఎక్కడున్నా అక్కడే ఉండి నేర్చుకో. So where God has kept you, by being there you learn. కనుక చేతులు కాళ్ళు ఎంతకాలం మేము నడవాలా, మేము కిందికి రండి మేము పైకి పోతాము అని కాళ్ళు పైకి వచ్చి చేతులు కిందకి పోతే ఎంతకాలం నడుస్తుంది. Suppose legs, I say how many years we have to walk, how many years I have to bear the weight of the body. For some time I will be upwards. Suppose if the legs come to the place of hands and hands go to the place of legs, how it will be, how long they can walk? కుదరదు. It's not possible. కనుక ఎక్కడ నీ పెట్టారో అక్కడే ఉండు, ఆశించబాకు. So wherever the Holy Spirit has kept you, be there, don't covet. కనుక ఒక అవయవం శ్రమ పడితే అవన్నీ శ్రమ పడతాయి. If one member suffers, all the members will suffer. ఒక అవయంగా సంతోషిస్తే అవన్నీ If సంతోషిస్తాయి. one member is happy, all the members will be happy. పరుగు పందెంలో 200 మీటర్ డాష్, Suppose in a 200 meters running race, దాంట్లో వాడు ఫస్ట్ వచ్చాడు. one person came as first. దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, And he exercised a lot, he was trained a lot, and ultimately he got the first prize. వాడికి ఇప్పుడు ప్రైజ్ ఇచ్చే సమయం వచ్చింది. Now the time has come to distribute the prize. ప్రైజ్ ఉంటే వాడు చేతులకు ఇస్తుంటే నేను భరిస్తాను నాకి He is taking the prize with the hands, but what the legs are telling, no, I am the members who have run, you have to give the prize to me, not to the hands. మాకి వాళ్ళు కాదు. You have to give prize to the legs, not to the hands. చూడ కుదురుతుందా? Is it possible? ఓబేద్ బాగా చక్కగా వాయించాడు. Obed, he played very well. చక్కగా వాయించాడు, Played very well. ఆయన చేతులు పట్టుకొని అబ్బా ఏం మంచి ఏళ్ళయ్యా, బాబా ఏం వాయించావయ్యా, ఏం వాయించావు అంటారా? కాదు, ఘనత ఎక్కడికి See, వస్తుంది? actually the fingers have played the reeds, but nobody will come and hold his fingers. What a fingers, fair and lovely. No. Nobody will say like that. They will say, Obed, you played well, not to the fingers. శిరస్సు వస్తుంది ఘనత. Yes, that head will get the honor. అది కావాల్సింది మనకు. That is very important. కనుక ఇవన్నీ పనిచేసేది శిరస్సుకు ఘనత మహిమ. All these things are working together to bring honor to the head. కనుక ఒక అవయం కనపరచబడితే అవయాలన్నీ కనపరచబడతాయి. One member is honored, all the body, all the members are honored. ఆ యొక్క చేతులకు ఆ యొక్క బహుమానం ఇస్తూ ఉంటే అందరూ కాళ్ళు చేతులు అన్నీ అందరూ మగం అంతా సంతోషిస్తున్నాయి. When the prize is given to the hands, when the hands are holding the trophy, the whole body, everything will be happy. కొంతమంది కొత్త చీర కట్టుకోవచ్చు ఉంటారు. ఎవరు అడగకపోతే అక్క ఎక్కడ ఈ చీర చాలా బాగుంది అడగకపోతే ఆ రోజు ఇంకా అన్నం కూడా దిగదు. Some people are there, they will bring new wonderful Where? that saree, that is silk saree newly brought, and they will come only to show it. Suppose if nobody has asked, And appreciated. Akka, where you have purchased this saree, if nobody appreciates them, they will go to the house and so sad they won't take food also. ఒక్కడు కూడా నన్ను
నా Not చీర even one బాగుంది అబ్బాయి. person have asked me, inquired me about this saree. కనుక ఇంకొక ఆయన వాచ్కే కట్టుకొచ్చాడు, And కొత్త వాచ్. another person has brought a new watch. వాచ్ ఇది ఇటు అడ్డమవుతుంది చెప్పి ఇట్ట మడత పెట్టుకున్నాడు. So all the time he is having full hands only. But new watch, he has folded the hands and he wanted to show the watch. చూడు అందరూ చూపించాలని చెప్పి అట్లా అంటున్నాడు. So, to show to everybody, now and then he is showing like that. అక్క ఎప్పుడు తీసుకున్నావు ఇది? Arey, from where all gold watch. కనుక ఏంటంటే కన్నా చూపించుకోవాలా కనపడుతుంది. ఒక్కడిగానే అడిగా అంటే శరీరం అంతా సంతోషించి. Suppose if one person asks from where you have brought it, the whole body will be jubilant. బాగా సంతోషిస్తుంది. They will jump with joy. వాడు పరిగెత్తపోతా ఇంటికి ఎదురు దెబ్బ తగ్గింది కాలు, వాడు రక్తం ఏం రాలేదు, ఓ ఎడదమంది పెట్టాడు. One person is running, suddenly something has struck against his boy, his finger, and not even one drop of blood came, but immediately he started weeping. ఏడుతుంటే తల్లి పరిగెత్త వచ్చింది. And mother came running. ముక్కులు కారుతుంది, కంట్లు కారుతుంది, నోట్లోని కేకలు వస్తున్నాయి. And he is shouting with the mouth and tears are rolling from his eyes and the whole body is weeping. వాళ్ళ అమ్మ వచ్చింది, ముక్కు తుడిచింది, కళ్ళు తుడిచింది, నోట్లో పిప్పర్మెంట్ పెట్టింది. లలలా లననా. See, the mother came and wiped the eyes and also cleaned everything, and then finally put a peppermint in his mouth and la 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 la, he is singing. నోట్లోని కేకలు వెనక్కి వెళ్ళిపోయా, కంట్లో నీళ్లు వెనక్కి వెళ్ళిపోయా, ముక్కులోని చీముడు వెనక్కి వెళ్ళిపోయా. All the things, the tears from the eyes and even the shouting from the mouth, everything has gone back and he is happy. ఒక్క అవయవం దుఃఖపడితే అవయాలన్నీ దుఃఖపడతాయి, ఒక్క అవయవం సంతోషిస్తే అన్ని సంతోషిస్తాయి. One member suffers, all the members will suffer. If one member is happy, every member will be happy. సరే ఇవన్నీ అయిన తర్వాత ఏమంటాడు తెలుసునా? And after all these things, what he is telling? 3 కొరింథీ 12:31 12:31 of 1 Corinthians. అందరికీ చదువుకుంటామా? All of us. కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమమైన మార్గం మీకు చూపుచున్నాను. అన్నిటికంటే శ్రేష్టమైనంట సర్వోత్తమమైన మార్గం అంట. It is the most excellent way. ఏంటది? What is that? 13వ అధ్యాయం Verse 13. 13వ అధ్యాయం ప్రేమ గురించి మాట్లాడుతుంది. It is speaking about charity. ఈ శరీరంలో ప్రేమ ఉంటూ లేకపోతే కన్నా అంత విభజనలు, కలవరాలు, ఆందోళనలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వోత్తమైన మార్గం ఏంటంటే కన్నా ప్రేమ అంటాడు. So if the charity, if the love is not there in the body, everywhere divisions, disunity, all problems, all fightings. That's why the Holy Spirit is telling, I am showing you the most excellent way, that is charity. అది ప్రేమ. That is charity. ఆ ప్రేమ కుమ్మరించాడు పరిశుద్ధాత్మ దేవుడే. And that charity is poured in our hearts by the Holy Spirit. కనుక అడుగు, ప్రభా నా ఈ వలయంలో నాకు ప్రేమ లేదు, పలానా వలయంలో నాకు ప్రేమ లేదు, పరిశుద్ధాత్మ దేవా నా లోపల ఆ ప్రేమ కుమ్మరించని అడుగు. You ask the Holy Spirit, oh Lord, I am not having love in this particular area, in this particular issue, in this particular area I am not having love. So ask the Holy Spirit, he will pour into your heart. మన లోపల ప్రేమను కుమ్మరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. God the Holy Spirit only pours the love into our hearts. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, ఆయన ఉన్నత స్థానము ఇవన్నీ చూపించే పరిశుద్ధాత్మ దేవుడే. And God the Holy Spirit only will show you the cross and also the highest position of Lord Jesus. మన పాపాలను ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడే. Not only that, God the Holy Spirit only will convince us of our sinful condition. మన చివరికి ఇక ఈ ప్రేమను కుమ్మరించి మనం తయారు చేసి పరమ తీసుకుపోవడం అని. Not only that, by pouring the love in our hearts, God the Holy Spirit only will take us to heaven. కనుక పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టద్దు. That's why don't grieve the Spirit of God. కొంతమంది ఏదో యాంత్రికంగా ప్రభువులో పాల్గొంటున్నారు. Some people mechanically they will participate in the table. వాళ్ళు నిరసిస్తారు, బలహీన లేపుతారు, రోగులైపోతారు, నిద్రిస్తారు. Yes, they will become sick, they will become weak, they will sleep. మనం పరీక్షించుకొని శరీర యోగ్యమైనదిగా పాల్గొనే ఉద్దేశంతోనే కదా ఈ ఏర్పాటు చేశాడు ప్రభు. God has arranged this table so that we may examine our lives and participate in a worthy manner. ప్రభు యొక్క రాకడ కొరకు మనం సంసిద్ధపడాలని కోరుతున్నాడు కదా. You and I have to get ourselves ready for the coming of Lord Jesus. ప్రభు యొక్క రాకడ గురించి కొన్ని వందల ఏండ్లే చెప్పాడు కదా, ముందే చెప్పాడు కదా వాళ్ళు. About the coming of the Lord Jesus Christ, hundreds of years before, people of God prophesied. ఈస్ కమింగ్ అంటున్నారు. ఆయన రాబోతున్నాడు, he is coming, they are telling. ఈ హైదరాబాద్ లో ఒక ఆయన అన్నాడు, even in Hyderabad one person said, ఆయన చనిపోయాడులే, he is no more. అన్నాడు, తిమోతి బ్రదర్
నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, అది ఏసే వస్తున్నాడు ఏసే వస్తున్నాడు ఏసే వస్తున్నాడు అని చెప్పి ఉన్నాను. నువ్వేదో మధ్యలో వచ్చావు, కానీ నేను ఎట్లాంటి బోధకుల ద్వారా విన్నా తెలిసిన పులిపెట్టి వదిలిపెట్టేసి మధ్య వరకు వచ్చి ఇదిగో వచ్చా వస్తా కమింగ్ అని అట్లాంటి బోధకుల ద్వారా విన్నాను. యాడొచ్చా? So that person was telling, Brother Timothy, I was hearing right from my childhood. For so many years, you have come recently to Hebron, but I was there for a long time. From what type of speakers I was hearing? They were coming from the pulpit down to the congregation. He is coming, he is coming. They shouted. But where is the signs of his coming? కనుక ఆరాటి నుంచి హెచ్చరిక ఇవ్వబడుతూనే ఉంది. What does it mean? From that day onwards, God is exhorting us, warning us. ఇదే బైబిలే, Same Bible. ఈ బైబిల్ నుంచి వాళ్ళు మాట్లాడారు. From the same Bible they spoke. కనుక అకస్మాత్తుగా రాబోతున్నాడు. Suddenly he may come. కనుక సిద్ధపడదామా? Shall we get ourselves ready? ప్రభా, పలానా వలయంలో నాకు ప్రేమ లేదు. Lord, in this particular area, in this domain, I am loveless. కానీ ప్రభా, నీ శరీరంలో నేను ఒక అంగంగా ఉండాలని కోరుతున్నాను. Lord, I want to be a member in thy body. అంతేకాదు, Not only that. ఆయన రక్తము What about his blood? శరీరం అంతా ప్రవహిస్తుంది. And his blood is completely, it is flowing throughout the body. కనుక నిబంధన రక్తం అది. This is the blood of his covenant. ఆఖరి రక్తం బొట్టు వరకు కాల్చిన రక్తం అది. And till the last drop of his blood, he shed his blood. కనుక ఈ యొక్క బలలో పాల్గొని వచ్చి ఉంటుండగా, ప్రభా, ఈరోజు నాతో విశేషమైన రీతిగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. As we are participating in the table, let us tell to the Lord, you are speaking in a very personal way. You may come at any time. ఆ రొట్టెను భోంచేసి ఆ పాత్రలో త్రాగినప్పుడు, as many times as you eat in this bread and drink in the cup, you do show forth the Lord's death till he come. కనుక సైతానుడు ఏం చూపిస్తున్నాడు? వాటి మీద విజయం పొందుడికై, ప్రభా, నేను ఈ విషయంలో చచ్చిపోతున్నా, ఈ విషయంలో చచ్చిపోతున్నా, ఈ విషయంలో చచ్చిపోతున్నా. Whatever the Spirit of God is showing to you, Satan is creating trouble. You tell to the Lord, oh Lord, I want to die in this particular area, in this particular area. So you confess your condition. ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించాడు? See how the Lord loved us. యోహాను సువార్త John's Gospel, 13వ అధ్యాయం. 13th chapter. యోహాను సువార్త 13వ అధ్యాయం. John 13. 34వ వచనం. Verse 34. చదువుకుంటామా? All of us. A new commandment I give unto you, that you love one another as I have loved you, నేను మిమ్మల్ని that you also ప్రేమించినట్లే love one మీరును another. ఒకరినొకరు ప్రేమిపోవాలను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకునవలను. You love one another as I have loved you. ఇది లేకుండా మనం ఆరాధించిన ఒట్టిదే, ఇది లేకుండా మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించిన ఒట్టిదే, ఇది గాన లేకుండా మన ప్రభువులో పాల్గొన్న ఒట్టిదే. Without this love, though you worship, though you thank the Lord, though you participate in the table, there is no meaning. ప్రభా, కృత ఆజ్ఞిస్తున్నావు మాకు. Lord, you are giving us a new commandment. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Love ye one another as I have loved you. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 Corinthians 13. ప్రేమ గురించి మాట్లాడేది. There it is written about charity. కొన్ని వచనాలు మాత్రం చదువుకుంటాం. Few verses we are going to read. 1 కొరింథీ 13. 1 Corinthians 13th chapter. నేను చదువుతాను, అలాగే మీరు చదవచ్చు. 4వ వచనం నుండి. From 4th verse onwards. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపడదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయం సంతోషపడక ప్రేమ సత్యమందు సంతోషించును, ప్రేమ అన్నిటికీ తాళుకొను, ప్రేమ అన్నిటినీ నమ్మను, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. 4-8. Charity suffereth long and is kind. Charity envieth not. Charity wanteth not itself, is not puffed up, do not behave itself unseemly, seeketh not her own, is not easily provoked, thinketh no evil, rejoiceth not in iniquity, but rejoiceth in the truth, beareth all things, believeth all things, hopeth all things, endureth all things. Charity never fails. మనం పరీక్షించుకొని ఇది మన లోపల ఉందా లేదా అని పరీక్షించుకొని యోగ్యమైన ప్రభుత్వ బలలో పాల్గొందాముగాక. Let us examine our own lives and whether this kind of love is there in us or not. Then in a worthy way let us participate in the table. Now let us spend few moments in silence
కొన్ని నిమిషాలు మౌనంగా గడుపుదాం. to search our hearts. మన హృదయాలను పరీక్షించుకుందాం. So we have to remember we are made members of the body of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలుగా మనం చేయబడ్డామనేది గుర్తు చేసుకుందాం. We have to consider others as the members of the same body. వేరే వారిని కూడా అదే శరీరంలోని అవయవాలుగా మనం పరిగణించాలి. How mindful, united, even regarding others as precious and necessary and important. వారి గురించి తలంచి వేరే వారు కూడా ఎంతో అమూల్యమైన వారు, ప్రాముఖ్యమైన వారు, అవసరమైన వారు అనేటువంటిది గ్రహించి అటువంటి ప్రవర్తన కలిగి ఉందాం. So let us decide. ఆ రీతిగా తీర్మానం చేసుకుందాం. If any member suffers, we also must suffer. ఒకవేళ ఏదైనా అవయవం శ్రమ నొందితే మనం కూడా శ్రమ నొందాలి. So that is how to be members of the same body. ఆ రీతిగా అదే శరీరంలో అవయవాలుగా ఉండగలం. Rejoice with those who rejoice. ఎవరైతే సంతోషిస్తున్నారో వారితో పాటు సంతోషించాలి. So let us observe whatever we have heard, and greatest thing to have love which Jesus loved us with same love. అన్నిటికన్నా మనల్ని మనం పరీక్షించుకుందాం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రేమ. యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడో అట్టి ప్రేమను కలిగి ఉందాం. The characteristic of the love also 1 Corinthians 13. ఆ ప్రేమకుండే లక్షణాలు 1 కొరింథీ 13లో చదువుకున్నాం. So let us ask the Lord to help us to have that love which Jesus loved us with, same love, to love others and to behave with love. ప్రభువా, ఎటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారో ఆ రీతిగా ఇతరులను ప్రేమించలాగున సహాయపడండి, అదే రీతిగా మేము ప్రవర్తించలాగున సహాయపడండి అని మనం ఆయన సన్నిధిలో అడుక్కుందాం. So please notice what Lord told, as I have loved you, so you love one another. కాబట్టి ప్రభు ఏమైతే చెప్పాడో దాన్ని గ్రహిస్తాం. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. So all those who are listening, your family members also, you have that love for each other. వేరే వారందరూ ఎవరైతే వింటున్నారో కుటుంబస్తుల మధ్యలో కూడా అటువంటి ప్రేమ ఉండాలి. Then only we are truly members of his body. అప్పుడే యథార్థంగా ఆయన యొక్క శరీరంలో భాగాలుగా ఉండగలం. Otherwise we will be partaking unworthily. లేకపోతే అయోగ్యంగా పాలు పొందిన వారం అవుతాం. We will come under condemnation. శిక్షా విధి కిందకు వస్తాం. So we have to take warning. హెచ్చరిక పొందాలి. So let us decide, Lord, pour out your love in my heart. ప్రభువా, నీ ప్రేమను నా హృదయంలో కుమ్మరించవయ్యా అని అడుక్కుందాం. For every member of my family. నా కుటుంబంలో ఉన్న అందరు సభ్యుల పక్షంగా అటువంటి ప్రేమ దయచేయి. Even to others also. వేరే వారి పక్షంగా కూడా. Especially to the children of God. ప్రత్యేకంగా దేవుని పిల్లల పక్షంగా అటువంటి ప్రేమను దయచేయి. So then we can take part worthily. తర్వాత యోగ్యంగా పాలు పొందవచ్చు. So let us decide and ask the Lord